దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. గమనించినట్లయితే గనక అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి మాటను మనం చూస్తున్నాము. దేవుడంట తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాననేసి లేఖనం సెలవిస్తూ ఉంది. మనం చూసినట్లయితే కనుక దేవుడు మన యొక్క అక్కర్లను, మనకున్నటువంటి అవసరాలన్నిటిని కూడా ఆయన తీరుస్తాను అని చెప్తున్నాడు. ఎలాగ తీరుస్తాడనంటే ఆయన యొక్క ఐశ్వర్యము చొప్పున, ఆయనకున్నటువంటి యొక్క ఘనత చొప్పున, ఆయనకున్నటువంటి ఆ యొక్క సమస్తమైన అధికారము చొప్పున మనకు నిశ్చయముగా దేవుడు సహాయం చేస్తూ అంటున్నాడు. చూడండి, లోకంలో మనం చూసినట్లయితే కనుక అనేక డబ్బున్న వాళ్ళు ఉంటారు. వారి ఎద్దకు మనం సహాయం కొరకు వెళ్ళినప్పుడు వారి స్తోమత చొప్పున కొంతమంది బాగా సహాయం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సహాయం చేయని వాళ్ళు కూడా ఉంటారు. అయితే దేవుడు చెప్పేదేమంటే దేవుని యొక్క స్తోమత చొప్పున నేను మీకు సహాయం చేస్తా అంటున్నాడు. చూడండి, దేవుని స్తోమత ఏమో తెలుసా? దేవుడు అంటాడు, వెండి నాది, బంగారం నాది, సమస్తము నాది అంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి ధనము, ధాన్యము, వెండి, బంగారాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా దేవునివే. కాబట్టి దేవుడు సర్వసంపన్నుడు. ఆయన దగ్గర కొదువుగా ఉందంటూ ఏమీ లేదు. కాబట్టి ఆ కొదువే లేనటువంటి దేవుడు నీతో చెప్తున్న మాట ఏమనంటే, నా స్తోమత చొప్పున నేను నీకు సహాయం చేస్తాను, నా స్తోమత చొప్పున నిన్ను నేను ఆదుకుంటాను, నా స్తోమత చొప్పున నీకు నేను నిశ్చయముగా కృప చూపించి నీ యొక్క ప్రతి అవసరాన్ని కూడా నేను నిశ్చయముగా తీరుస్తాను అనేసి దేవాతి దేవుడు సెలవిస్తున్నాడండి. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, దావీదు ఏ పాటి వాడు? దావీదు గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు సింహాసనం మీద ఎక్కించినప్పుడు అతని దగ్గర ఏమునిందండి? ఏమీ లేదు. అయితే దేవుడు ఆయన యొక్క స్తోమత చొప్పున దావీదుకి ఇస్తూ వచ్చాడు. అదే ప్రకారంగా సొలొమోను దేవుడికి ఉన్నటువంటి స్తోమత చొప్పున సొలొమోనుకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి సొలొమోను ప్రపంచంలోని రాజులందరికంటే భాగ్యవంతుడిగా మారాడు. కారణం ఏమంటే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అక్కరను తీరుస్తా వచ్చినాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఆయన తన స్తోమత చొప్పున నిశ్చయముగా సహాయం చేస్తాను, మీ అవసరాలు తీరుస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి నిశ్చయంగా నువ్వు భయపడకు, దిగులు పడకు. నీకు ఏ అక్కరున్నా, ఏ అవసరం ఉన్నా నిశ్చయముగా ఆయన సహాయం చేస్తానంటున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ ఐశ్వర్యము చొప్పున దేవా స్తోత్రాలను ప్రతి అవసరాలను తీర్చి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కృప చూపించి ఆశీర్వదించండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమెన్, ఆమెన్.